ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P ఇఫ్ A 4,0 B -4,0 అండ్ కండిషన్ డైరెక్ట్గా ఇచ్చాడు క్వశ్చన్లోనే. సో మనం లెట్ P x1, y1 be a point in the locus. సో యాజ్ యూజువల్గా తీసుకుందాం. మన కండిషన్ స్పెషల్గా మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇచ్చాడు. సో ఈ కండిషన్ తీసుకోండి, PA - PB = 4. సో మాడ్యులస్ తీసేస్తే అటువైపు మనం ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలని దీనికి ముందు ప్రాబ్లంలో చూసుకుందాం. సో ప్లస్ ఆర్ మైనస్ 4, PA - PB కూడా ప్లస్ ఆర్ మైనస్ 4. PA = PB - PB అటు వస్తే ప్లస్ PB ప్లస్ ఆర్ మైనస్ 4. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. PA² = PB² ప్లస్ 16 ప్లస్ ఆర్ మైనస్ 8 PB. సో A + B² లేదా A - B² ఏదో ఒక ఫార్ములాని అప్లై చేసినట్టు అనమాట. సో 2AB టర్మ్ దగ్గరే కదా మన కన్ఫ్యూజన్ ఉండేది. A² + B² అయితే కామనే కదా, A + B² A - B²లో. చలో, సో PA², P అండ్ A డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. x1 - 4 2 ప్లస్ y1 - 0 అంటే y1² ఈక్వల్ టు రూట్ అక్కర్లేదు, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి PB², P టు B x1 - 4 అంటే x1 + 4 2 ప్లస్ y1². సో PB² కాబట్టి రూట్ అక్కర్లేదు, సో PB² అయిపోయింది. 16 ప్లస్ ఆర్ మైనస్ 8 PB, సేమ్ PB ఇదే డిస్టెన్స్ రూట్తో రాస్తాం. √ x1 + 4 2 ప్లస్ y1² ప్లస్ 16. సో y1² క్యాన్సిల్, ఇది A - B ఎక్స్పెన్షన్ చేయండి. x1² - 8x1 + 16 ఈక్వల్ టు x1² + 8x1 + 16 ప్లస్ 16 ప్లస్ ఆర్ మైనస్ 8 ఇంటూ √ x1 + 4 2 ప్లస్ y1² ప్లస్ 16. సో 16 క్యాన్సిల్, x1² క్యాన్సిల్, ఇంకేమైనా ఉన్నాయి క్యాన్సిల్ అయ్యి లేవు. ఓపెన్ చేద్దాం. ఈ ప్లస్ ఆర్ మైనస్ టర్మ్ని ఇటు తెచ్చుకుందాం. -8x1 అటు తీసుకుపోదాం. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ టర్మ్ ఇటు వస్తే -r ప్లస్ టర్మ్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్కి రివర్స్ అనమాట. 8 ఇంటూ √ x1 + 4 2 ప్లస్ y1², సారీ ప్లస్ 16 ఎందుకు ఇది, ప్లస్ 16 అవసరం, y1². ఇది ఇటు వచ్చింది. సో -8x1 అటు పోయింది. ఆల్రెడీ అక్కడ 8x1 ఉంది, ఇటు నుంచి వచ్చిన 8x1 యాడ్ చేస్తాం. 16x1 + 16, 16x1 + 16. సో 8 ఏబుల్ క్యాన్సిల్ చేయొచ్చు, 8 1s 8 2s 8 2s. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. మళ్ళీ హోల్ స్క్వేర్ చేస్తే -r ప్లస్ అయినా ప్లస్ ఆర్ మైనస్ అయినా హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, ఈ రూట్ పోతుంది. ఫైనల్గా మనకి x1 + 4 2 ప్లస్ y1² ఈక్వల్ టు 2x1 + 2 2. సో ఎక్స్పాండ్ చేయండి. x1 + 4 2, x1² ప్లస్ 8x1 ప్లస్ 16 ప్లస్ y1² ఈక్వల్ టు 4x1² ప్లస్ 4 ప్లస్ 8x1. 2 2s are 4, 4 2s are 8x1. 8x1 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఓకే రైట్. x1 4x1² ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి ఉన్నట్టుంది కదా, ఇటు తెచ్చుకుందాం. లేకపోతే x1² ఇటు తెచ్చుకుందాం. 16 ఇక్కడే ఉంచండి. 16 4 లెఫ్ట్ సైడ్ తీసుకురండి, -4 రైట్ సైడ్ స్టోరీ చూడండి. ఇది 4x1², x1² ఇటు తీసుకురండి -x1², y1² కూడా ఇటు తీసుకురండి -y1². సో 16 - 4 అంటే 12, 3x1² -y1². చలో 12 ఇంటూ 1 అన్నట్టు కదా 12 అంటే. సో ఆ 1 అక్కడే వదిలిపెట్టేయండి, 12ని ఇక్కడ తెచ్చుకోండి. సో 1 = 3x1² / 12 -y1² / 12. సో 3 4s క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ x1² - 4
మైనస్ y1 స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 1. మళ్ళీ మనకి హైపర్బోలా కండిషన్ వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి రాయండి. దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అని x1 y1 తీసేసి xyతో రాయండి జనరల్గా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం పోదాం మనం. ఓకే, ఇది చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 0,2 అండ్ 0,-2 ఈజ్ 6. దీనికి ముందు వీడియోలో మీకు నేను హైపర్బోలా గురించి చెప్పాను. డిఫరెన్సెస్ అన్నాడు కదా అక్కడ. సో ఇక్కడ సమ్ అన్నాడు. దీని మీనింగ్ చూడండి, డయాగ్రమాటికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ డయాగ్రమాటికల్ ముందే ఇలాంటి డయాగ్రామ్ రాబోతుందని మీకు తెలియాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఏ 0,2, బి 0,-2. సో ఈ 2 పాయింట్స్కి బేస్ చేసుకొని ఇంకొక పాయింట్ ఏది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి. పి అనే పాయింట్ తిరుగుతుండాలన్నమాట. సో పి ఎలా తిరుగుతుండాలంటే, ఏ పొజిషన్లో మీరు పిని క్యాచ్ చేసినా, లొకేట్ చేసినా, ఆ పొజిషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ పి ఇట్లా చుట్టూ తిరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ ప్లేస్లో ఉందనుకున్నాం పి. ఈ ప్లేస్లో పి ఉన్నప్పుడు ఏ నుంచి పి డిస్టెన్స్, బి నుంచి పి డిస్టెన్స్, ఈ 2 డిస్టెన్స్లు కనుక్కుంటారు. ఈ డిస్టెన్స్ కనుక్కుంటారు, ఈ డిస్టెన్స్ కనుక్కుంటారు. యాడ్ చేస్తే 6 ఉండాలి, ఖచ్చితంగా 6 ఉండాలి. అలా ఉండేటట్టే ఆ పి తిరగాలి. సో ఆ పి ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందు పోయింది అనుకోండి, ఇక్కడ కూడా ఎలా ఉండాలి, ఏ నుంచి పి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఉండాల్సిన పి ఇక్కడికి వచ్చింది. సో ఏ నుంచి పి డిస్టెన్స్ కనుక్కుంటారు, బి నుంచి పి డిస్టెన్స్ కనుక్కుంటారు. ఈ 2 యాడ్ చేస్తే 6 ఉండాలి. విడివిడికి ఎంత ఉండనివ్వండి, ఇది 1, 5 ఉండనివ్వండి, 2, 4 ఉండనివ్వండి, ఎంతన్నా ఉండనివ్వండి, కానీ కలిపితే 6 ఉండాలి. సో యాడ్ చేస్తే 6 వచ్చేలాగానే పి తిరుగుతుండాలి. అలా పి ఏ షేప్లో తిరుగుతుంది, దాని లోకస్ ఏంటి, ఇది మన క్వశ్చన్. యాక్చువల్గా అది ఏ షేప్లో తిరుగుతుందంటే అండి, చూడండి ఇలా తిరుగుతుంది. డయాగ్రమాటికల్ చెప్పాను. ఈ డయాగ్రమాటికల్ ముందే ఇలాంటి షేప్ వస్తుందని మీరు గెస్ చేయక్కర్లేదు. ఇది మీకు సెకండ్ ఇయర్లో ఉంటుంది. సో ఈ షేప్లో తిరుగుతుంది. దీన్నే మనం ఎలిప్స్ అంటాం. పేరు కదా ఎలిప్స్, కానీ ఆ షేప్ రాలేదు. మళ్ళీ సో ఎలిప్స్ అంటాం. సో ఈ ఎలిప్స్ షేప్ మీద ఎక్కడ ఉన్న పి, మీరు ఈ పీని ఏ ప్లేస్లోనే క్యాచ్ చేయండి. ఇక్కడ తీసుకోండి పీని. పి ఇక్కడ ఉంది అనుకుందాం. ఏ నుంచి పి డిస్టెన్స్, బి నుంచి పి డిస్టెన్స్ డ్రా చేయండి. ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ని కలిపితే 6 ఉంటుంది. ఎలిప్స్ మీద ఎక్కడ ఉన్నా కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటట్టు పి యొక్క లోకస్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఎలిప్స్. సో మనం లోకస్ ఈక్వేషన్ కనుకుంటే ఒక ఎలిప్స్ ఈక్వేషన్ వస్తుంది. సో అది ఎలిప్స్ అని మీకు ముందే తెలియదు, బట్ మీకు మీనింగ్ కోసం చెప్పాను. సో యాక్చువల్గా ఇది ఎలిప్స్ అంటాం, వీటిని ఫోకస్లు అంటారు. సరే అదంతా మీరు తర్వాత నేర్చుకుంటారంటే. ఇప్పుడు మనమైతే మ్యాథమెటికల్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటి, లెట్ పి x1, y1 be a point in the locus. కండిషన్ ఏంటి, ఇవి ఏబీలు అనుకుందాం. గివెన్ కండిషన్ ఈజ్, మీరు ఈ కండిషన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్లో. ఓన్లీ కండిషన్ రాసినందుకు 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇది 1 మార్క్ దీనికే. సో పి నుంచి ఏ డిస్టెన్స్, అంతే కదా, పి నుంచి ఏ డిస్టెన్స్, పి నుంచి బి డిస్టెన్స్, ఈ 2 కలిపితే ఎప్పుడు 6 ఉండాలి. అది కండిషన్, పి యొక్క కండిషన్ అది. రైట్. సో ఆ కండిషన్ కంటిన్యూ చేద్దాం. పిఏ ప్లస్ పిబి ఈక్వల్ టు 6 కండిషన్. అక్కడి నుంచి పిఏ ఈక్వల్ టు 6 మైనస్ పిబి అని రాయండి. మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, 36 ప్లస్ పిబి స్క్వేర్ మైనస్ 2 6 ఆర్ 12 పిబి. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంతే. సో సబ్స్టిట్యూషన్ చేద్దాం. పిఏ స్క్వేర్, పి నుంచి ఏకి డిస్టెన్స్, ఇది పి, ఇది ఏ, డిస్టెన్స్ ఫార్ములా రాద్దాం. x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే y1 మైనస్ 2 హోల్ స్క్వేర్ రాస్తాం. రూట్ అక్కర్లేదు, స్క్వేర్ ఉంది కాబట్టి. ఈక్వల్ టు 36 ప్లస్ పిబి స్క్వేర్ అంటే పి నుంచి బి డిస్టెన్స్, x1 మైనస్ 0 అంటే మళ్ళీ x1 స్క్వేరే వస్తుంది, ప్లస్ y1 మైనస్ 2 ఉంది. సో ఇక్కడ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది.
పీబీ స్క్వేర్ కాబట్టి రూట్ అవసరం లేదు, మైనస్ 12 పీబీ. పీబీ అంటే కాసేపు పీబీ అనే రాద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు దాంతో మనకు పని లేదు, పీబీ ప్లస్ సబ్స్టిట్యూషన్ చేసినా మనకు పని లేదు, లెంగ్త్ ఎక్కువ అవుతుంది, సింప్లిఫై చేసుకోవచ్చు. x1 క్యాన్సిల్, x1 స్క్వేర్ ఇది ఎక్స్పాండ్ చేద్దామా. y1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y1 ఈక్వల్ టు 36 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4y1 ప్లస్ 4 మైనస్ 12 పీబీ. అలా నేను చూడండి 12 పీబీ. y1 స్క్వేర్ క్యాన్సిల్, 4 కూడా క్యాన్సిల్, మైనస్ 4y1 అటు, ఈ 12 పీబీని ఇటు తీసుకొచ్చేద్దాం. సో 12 పీబీ ఇటు వచ్చింది, ఇటు చూస్తే 36 ప్లస్ ఇది 4y1, ఇటు నుంచి వచ్చిన 4y1 8y1, 8 కాదు కానీ 4 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 4 3s 4 9s 4 2s 8. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే 3 పీబీ ఈక్వల్ టు 9 ప్లస్ 2y1. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. పీబీని మనం స్క్వేర్ చేసి ఆ సబ్స్టిట్యూషన్ చేద్దాం, రూట్లతో పని లేకుండా ఉంటుంది. సో 9 పీబీ స్క్వేర్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేస్తా, రైట్ సైడ్ కూడా స్క్వేర్ చేస్తా. ఒక స్టెప్ రాస్తున్నా కానీ తీసేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 3 పీబీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 ప్లస్ 2y1 హోల్ స్క్వేర్. సో 9 పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 81 ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 2 2s 4 4 9s 36y1. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, 9 ఇంటూ పీబీ స్క్వేర్. పీబీ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఇక్కడ చేసాను చూడండి, పీబీ స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, అది రాసేద్దాం. సో x1 స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 81 ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 36y1. సో దీని సంగతి కూడా చూద్దాం. 9 మల్టిప్లై చేస్తే 9 ఇంటూ x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఇదే ఎక్స్పాండ్ చేయండి y1 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y1 ఈక్వల్ టు 81 ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 36y1. ఓకే, 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ ప్లస్ 9 4s 36 ప్లస్ 9 4s 36y1 ఈక్వల్ టు 81 ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 36y1. 36y1 క్యాన్సిల్. ఇక సింప్లిఫికేషన్. నైన్ x1 స్క్వేర్ ఒకటే ఉన్నట్టుంది కదా, అటు నుంచి x1లు కూడా ఏం లేవు రావడానికి. సో 9x1 స్క్వేర్ అలానే ఉంచుదాం. ప్లస్ ఇది 9y1 స్క్వేర్, బట్ ఈ 4y1 స్క్వేర్ ఇటు వస్తుంది, మైనస్ 4y1 స్క్వేర్ అవుతుంది, అంటే ప్లస్ 5y1 స్క్వేర్ మిగులుతుంది. అలాగనే 36 రైట్ సైడ్ పంపిస్తున్నాం. 81 మైనస్ 36, 81 మైనస్ 36 అంటే 45 అయినా, 45 75 81 రైట్. ఓకే, 45 ఇటు డివైడ్ చేయండి. 9x1 స్క్వేర్ బై 45 ప్లస్ 5y1 స్క్వేర్ బై 45 ఈక్వల్ టు 1. 9 5 టైమ్స్ 5 9 టైమ్స్. సో ఫైనల్లీ x1 స్క్వేర్ బై 5 ప్లస్ y1 స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ x square by 5 plus y square by 9 equal to 1. ఓకేనా? చలో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సేమ్ ప్రాబ్లం ఫిఫ్త్ది సిక్స్త్ది. ఫిఫ్త్లోనేమో వర్డ్స్లో ఇచ్చాడు కండిషన్, సిక్స్త్లోనేమో కండిషన్ డైరెక్ట్గా ఈక్వేషన్ ఫామ్లో కనిపిస్తుంది. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం లెట్ పి x1, y1 be a point in the locus, on the locus. Condition, given condition, PA plus PB equal to 8. సో మనం ఇప్పుడు ఇంతకుముందు లాగానే PB అబౌట్ తీసుకెళ్దాం. PA ఈక్వల్ టు 8 మైనస్ PB, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. PA స్క్వేర్ ఈక్వల్ టు 64 ప్లస్ PB స్క్వేర్ మైనస్ 2 8s 16 PB.
పిఏ స్క్వేర్ ఇక రాసేయండి, స్టార్ట్ చేద్దాం. పీకి ఏకి డిస్టెన్స్ ఫార్ములా x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్, రూట్ అక్కర్లేదు. 64 ప్లస్ పీబీ స్క్వేర్ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 3 అంటే ప్లస్ 3 వస్తుంది హోల్ స్క్వేర్ మైనస్ 16 పీబీ. ఇక్కడ చూడండి టోటల్ ఈ టర్మ్ క్యాన్సిల్, x1 మైనస్ 2 హోల్ స్క్వేర్, x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ బోత్ సైడ్స్ సేమ్ ఉంది కదా, టోటల్ టర్మ్ క్యాన్సిల్. ఇక మిగిలింది ఎక్స్పెండ్ చేద్దాం జాగ్రత్తగా. y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ని y1 స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y1 ఈక్వల్ టు 64 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6y1 ప్లస్ 9 మైనస్ 16 పీబీ. ఇందులో కూడా y1 స్టోరీ క్లోజు ఇంకా 9 స్టోరీ క్లోజు రెండు క్యాన్సిల్. సో మైనస్ 16 పీబీ ఇటు బిల్ చేసేయండి, 16 పీబీ. రైట్ సైడ్ 64 ఉంది ఉంచండి, 6y1 ఉంది, ఇటు నుంచి ఇంకో 6y1 వస్తుంది, కలిపితే 12y1. 4 టేబుల్, 4 3s, 4 1s, 4 6, 4 4s. సో ఫైనల్గా 4 pb ఈక్వల్ టు 16 ప్లస్ 3y1 మిగిలింది. ఓకే, బిఏ పాయింట్ ఇన్ ద లోకస్ ఇక్కడ రాసేద్దాం. మళ్ళీ దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. 16 pb స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ స్క్వేర్ చేసి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. a స్క్వేర్ అంటే 16 స్క్వేర్ 256 ప్లస్ b స్క్వేర్ అంటే 3y స్క్వేర్ 9y1 స్క్వేర్ ప్లస్ 2 3s are 6, 16 6 are 96 y1. ఇలా ఇక 16 ఇంటూ పీబీ స్క్వేర్ స్టోరీ రాసేద్దాం. పీబీ స్క్వేర్ ఎవరు? పీబీ స్క్వేర్ అంటే ఇదే పీబీ స్క్వేర్ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 256 ప్లస్ 9y1 స్క్వేర్ ప్లస్ 96y1. ఇందులో కూడా ఎవరో పోతారు, వెయిట్ చేద్దాం. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 4 y1 స్క్వేర్ ప్లస్ 6y1 ప్లస్ 9, రైట్ సైడ్ సేమ్ 256 ప్లస్ 9y1 స్క్వేర్ ప్లస్ 96y1. సో 16తో మల్టిప్లికేషన్ స్టార్ట్ చేస్తే 16x1 స్క్వేర్ మైనస్ 64x1 ప్లస్ 64 ప్లస్ 16y1 స్క్వేర్ ప్లస్ 16 6 are 96y1 ప్లస్ 16 9s are 144 ఈక్వల్ టు రైట్ సైడ్ 256 ప్లస్ 9y1 స్క్వేర్ ప్లస్ 96y1. సో 96y1 ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాన్సిల్ అయినాయి. ఓకే, మిగిలిన వాటిని సెట్ చేద్దాం. ఇంకేదైనా క్యాన్సిలేషన్లో ఛాన్స్ ఉందా? 16 ఓకే. సో 16x స్క్వేర్ ఇటువైపు లేదు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి 16x1 స్క్వేర్ అలానే రాద్దాం. మైనస్ 64x1 మైనస్ 64x1. దీన్ని ఎక్స్పాండ్ చేయకుండా ఉంచితేనే బాగుండేదేమో, మనం దీన్ని ఎక్స్పాండ్ చేయకుండా ఉంచితేనే బాగుండేది. దాన్ని అలానే ఉంచేద్దామా? ఎలాగో చివరిలో మళ్ళీ హోల్ స్క్వేర్ రాయాల్సి వస్తుంది కదా. దీన్ని ఈ స్టెప్ కదా, 16 ఇంటూ ఇది ఇంటూ చేసినందుకే కదండి ఇది వచ్చింది, ఈ 3 వచ్చినాయి. మంచిగా ఆలోచించండి. 16 ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇదే కదా దీని ఎక్స్పాన్షన్, దీన్నే కదా 16తో మల్టిప్లై చేసాం. సో దీన్ని నేను బ్యాక్ మళ్ళీ అదే స్టెప్లో రాస్తున్నాను. 16 ఇంటూ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ అనే ఉంచండి దీన్ని. అదే ఆ స్టోరీ అక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ 16y1 స్క్వేరు, ఈ 9y1 స్క్వేర్ ఇటు వచ్చింది. ఇది చూడండి 16y1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ 9y1 స్క్వేర్ ఇటు వచ్చింది. సో 7y1 స్క్వేర్ మిగులుతుంది. అండ్ ఈ 144ని రైట్ సైడ్ పంపిద్దాం. 256 మైనస్ 144 మనకి ఎలిప్స్ ఈక్వేషన్ అట్లా కనపడుతుంది అంతే, ఏం లేదు అంతకు మించి.
సో 16 ఇంటూ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 7y1 స్క్వేర్ ఈక్వల్ టు 6 మైనస్ 5 2 5 మైనస్ 1 112. సో 112ని డివైడ్ చేయండి. 16 ఇంటూ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 112 ప్లస్ 7y1 స్క్వేర్ బై 112 ఈక్వల్ టు 1. 16 7s 7 16s. సో ఖతం జనరల్ ఈక్వేషన్ రాస్తున్న డైరెక్ట్గా నేను. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ locus is x minus 2 whole square by 7 plus y square by 16 equal to 1. చూసారా, ఇది కూడా ఎలిప్స్ ఈక్వేషనే వచ్చింది. కండిషన్ ఎలిప్స్ కండిషన్ అనమాట. సమ్ ఆఫ్ 2 ఈక్వల్ టు కాన్స్టెంట్, పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటే, సమ్ కాన్స్టెంట్ ఉంటే ఎలిప్స్, డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంటే హైపర్బోలా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, దీని సంగతి చూద్దామా. A 5, 3, B 3, -2 are two fixed points. Find the equation of locus of P so that the area of triangle PAB is 9 square units అనాలి యాక్చువల్గా. ఓకే 9. సో దీని మీనింగ్ చూడండి, ఏబీలట రెండు ఫిక్స్డ్ పాయింట్స్ అట. 5, 3, B 3, -2 B ఇది. సో P ఒక మూవబుల్ పాయింట్, ఒక మూవింగ్ పాయింట్. అది ఎట్లా మూవ్ అవ్వాలట అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ P ఇక్కడ ఉందనుకోండి, ఏని బీని జనరల్గానే జాయిన్ చేసి ఉంచండి. అవి ఫిక్స్డ్ ఉంటే వాటి మధ్యలో జాయినింగ్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. సో P ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఏ నుంచి Pని బి నుంచి Pని కలిపితే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏరియా ఇంత ఉండాలి. P మూవింగ్ పాయింట్ కదా, అక్కడే ఉండాలని లేదు కదా. సో ఎక్కడికన్నా పోనీయండి, ఏబీలు చెప్తే నువ్వు ఎక్కడికన్నా పో, కానీ నీతో మేము ఫామ్ చేసే ఏరియా ఎప్పుడు 9 ఉండాలి. అలా తిరుగు నువ్వు ఎక్కడికి తిరిగినా, అంతేగాని దూరం వెళ్ళిపోకు. నీతో మేము ఫామ్ చేసే ట్రయాంగిల్ ఏరియా 9 అవ్వదు, తగ్గచ్చు పెరగచ్చు దగ్గరకు వచ్చినప్పుడు, దూరం పోయినప్పుడు. సో ఈ ఏరియా వాల్యూ 9 మెయింటైన్ చేసేలాగా P తిరగచ్చు. సో అలా P యొక్క లోకస్ ఏంటి, అది తిరుగుతుంది అంటే దానికి ఒక లోకస్ ఫామ్ అవుతుంది కదా. సో ఆ లోకస్ ఏంటి అన్నది క్వశ్చన్ అండి. సో Pని x1, y1 అనుకుందాం. సో ఈ పర్టికులర్ పొజిషన్లో తీసుకుందాం. అది తిరిగే తన లోకస్ జర్నీలో ఒక పాయింట్ దగ్గర దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సొల్యూషన్ యాజ్ యూజువల్గానే లెట్ P x1, y1 be a point on the locus. ఈ జామెట్రికల్ ఫీల్ ఇంపార్టెంట్ అండి. సొల్యూషన్లు ఎవరైనా చేయగలుగుతారు. లోకస్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ, చాలామంది చెప్తారు, కానీ ఇక ఆ ఫీల్ ఉంది చూసారా, అది కనెక్ట్ అవ్వటం చాలా రేరు. ఇప్పుడు ఈవెన్ నేను చెప్తే కనెక్ట్ అవుతుంది అనగా, నేను చెప్పినా కూడా చాలామంది కనెక్ట్ కాదు, కానీ అది కనెక్ట్ అవ్వటం మీ గొప్పతనం అవుతుంది. చెప్పకపోవటం మాది వేరే విషయం. కానీ ఇది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మీరు విజువలైజ్ చేసుకున్నారు అనుకోండి, అసలు జామెట్రీ ప్రాబ్లమ్స్ ఎంత స్వీట్గా ఉంటాయంటే, డయాగ్రామెటికల్గా దాన్ని మీకు ఫీల్ కనెక్ట్ అయిందంటే, మీ మనసుకి ఈ ప్రాబ్లం కనెక్ట్ అయితే అది వేరే ఉంటుంది ఆ టేస్ట్. సరే, ఓకే. సో Px1, y1 be a point on the locus. కండిషన్ ఏంటండి, గివెన్ కండిషన్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB is 9 square units. సో ఏరియా ఫార్ములా మీకు గుర్తుందా, మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు, మాడ్యులస్ ఫార్ములా. సో హాఫ్ ఒకసారి రాస్తాను, ఏరియా ఈక్వల్ టు హాఫ్ మాడ్ x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై. మా సార్ మాకు నేర్పారు, నేను మీకు నేర్పుతున్నాను. నేను నేర్పేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో 1 2 3 2 3 1 3 1 2 సైక్లిసిటీ అంటారు కదా, ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే, తెలియకపోతే అబ్జర్వ్ చేసుకోండి. x ఇంటూ y మైనస్ వై 3 సార్లు రాసి 1 2 3 రాసి వీటి సైక్లిసిటీ 1 after 2 2 after 3 3 after 1 2 after 3 3 after 1 1 after 2 గుర్తుపెట్టుకోవడానికి. సరే, ఓకే. సో ఏరియా వాల్యూ ఇచ్చేసారండి, సబ్స్టిట్యూట్ చేద్దాం. 9 is equal to half of modulus x1. సో ఇది x1, ఇది x2, ఇది x3, ఇది x1, అది x1 నిజంగానే x1, అది మన ఈ ఫార్ములాలో కూడా అదే x1, ఇది x2 అనుకుందాం, ఇది x3. సో అది y1, ఇది y2, అది y3 అనుకోండి. సో x1 ఇంటూ అంటే x1 ఇంటూ y2 మైనస్ y3, ఇది y2, ఇది y3, ఇది y1 అనుకోండి.
y1 y2 మైనస్ y3 3 మైనస్ ఆఫ్ -2 5 రాసేద్దామండి y2 మైనస్ -2 అంటే 3 మైనస్ -2 5 ప్లస్ x2 అంటే 5 ఇంటూ y3 మైనస్ y1 y3 మైనస్ y1 అంటే -2 y3 మైనస్ y1 అంటే y1 ప్లస్ x3 అంటే 3 ఇంటూ y1 మైనస్ y2 y1 మైనస్ y2 రైట్ ఈ 2 ని మల్టిప్లై చేద్దాం 18 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 5x1 ప్లస్ 5తో ఇంటూ చేస్తాను -10 మైనస్ 5y1 ప్లస్ 3y1 మైనస్ 9 సో 18 ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ 5x1 ఈ రెండు కంబైన్ చేయొచ్చు -5y1 ప్లస్ 3y1 మైనస్ 2y1 -10 -9 -10 -9 మైనస్ 19 ఓకే సో మాడ్యులస్ రిమూవ్ చేయొచ్చు మాడ్యులస్ రిమూవ్ చేస్తే మీకు చాలాసార్లు చెప్పాను ఇటువైపు ఉన్న నెంబర్కి ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి సో 5x1 మైనస్ 2y1 మైనస్ 19 మాడ్యులస్ లేదు దానికి బదులు ఇటు ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది చలో సో 5x1 మైనస్ 2y1 మైనస్ 19 ఈక్వల్ టు ప్లస్ 18 తీసుకోండి డాట్ 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 5x1 మైనస్ 2y1 మైనస్ 19 ఈక్వల్ టు మైనస్ 18 తీసుకోండి ప్లస్ ఆర్ మైనస్ 18 అంటే ప్లస్ 18తో సార్ మైనస్ 18 5x1 మైనస్ 2y1 ఈక్వల్ టు 37 అంతే కదా మైనస్ 19 ఇటు వస్తుంది ప్లస్ 19 అవుతుంది 37 అవుతుంది 5x1 మైనస్ 2y1 ఈక్వల్ టు 1 అవుతుంది ఇది మైనస్ 19 ఇటు వస్తుంది ప్లస్ 19 మైనస్ 18 ప్లస్ 1 సో 5x1 మైనస్ 2y1 మైనస్ 37 ఈక్వల్ టు 0 5x1 మైనస్ 2y1 మైనస్ 1 ఈక్వల్ టు 0 చూడండి ఇది లోకసే ఇది లోకస్ ఈక్వేషన్ రెండు డిఫరెంట్ లోకస్ ఈక్వేషన్ ఉన్నప్పుడు మనం కంబైన్ చేసేటప్పుడు ఎలా రాస్తామంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ని తీసుకుంటాం 5x1 మైనస్ 2y1 మైనస్ 37 ఇంటూ 5x1 మైనస్ 2y1 మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇది కంబైన్ చేసి ప్రోడక్ట్కి రాస్తాం సో దేర్ఫోర్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈస్ సో 5x మైనస్ 2y మైనస్ 37 ఇంటూ 5x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 మీరు ప్రోడక్ట్ కూడా చేయొచ్చు ఈ రెండింటిని మల్టిప్లై చేసినా మీకు స్క్వేర్లలో వస్తాయి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది ఇట్లయినా వదిలేయచ్చు సో రెండు ఈక్వేషన్ సెపరేట్గా వచ్చినప్పుడు కంబైన్డ్ ఈక్వేషన్ రాయాలంటే ప్రొడక్ట్ చేస్తే సరిపోతుంది ఇదే దీనికి మనం ఇక్కడ ఇట్లా కూడా రావచ్చు ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 18 వస్తే నేనేం చేశాను ప్లస్ 18 మైనస్ 18 వేరువేరుగా తీసుకున్నాను కదా అలా కాకుండా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చేయొచ్చు అట్లా చేసినా కూడా మనం అదే ఆన్సర్కి వస్తాం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది కదా అది వస్తుంది మీరు డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అసలు ఈ స్టెప్ రాదు డైరెక్ట్గా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది ఏదైనా ఒకటే సో ఇదండి లోకస్ ఆఫ్ పి నెక్స్ట్ ప్రాబ్లం పదండి రైట్ 8th ప్రాబ్లం చూడండి సేమ్ మోడల్ ప్రాబ్లం సేమ్ అసలు ఏం చేంజ్ లేదు ఒక్క వాల్యూస్ మార్చారు తప్ప ఇందులో మనకి ఇంతకు మించి ఏం లేదు ప్రీవియస్ ప్రాబ్లం సేమ్ వాల్యూసే చేంజ్ సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్ విత్ ద ఏరియా ఆఫ్ 2 with the points 1, 1 and -2, 3 సో ఏ 1, 1 ఇలానే కూర్చుంటుంది బి -2, 3 కూడా ఇక్కడే కూర్చుంటుంది వీళ్ళు కాగలరు పి మాత్రం అటు ఇటు తిరగచ్చు కానీ ఎక్కడ ఉన్నా కూడా పీతో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏబీలతో పీతో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏరియా మాత్రం 2 స్క్వేర్ యూనిట్స్ ఉండాలి అన్నది కండిషన్ పీక్ కండిషన్ ఏటన్నా తిరుగు పీతో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఎక్కడ ఉన్నా పీతో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఎక్కడ ఉన్నా పీతో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏరియా 2 స్క్వేర్ యూనిట్స్ ఉండాలి సో let Px1, y1 be a point on the locus. Given condition triangle PAB లేదా APB equal to 2 square units. So area of a triangle formula గుర్తుంది కదా half mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1
ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఏరియా 2 ఈక్వల్ టు 1/2 ఇంటూ చలో x1 y1 సేమ్ పీని ఇక్కడ కూడా x1 y1 అనుకుందాం. ఇది x2 y2గా దీన్ని x3 y3గా ఊహించుకోండి. సో x1 ఇంటూ అంటే x1నే, y2 మైనస్ y3 1 మైనస్ 3 అంటే -2 ప్లస్ x2 1 ఇంటూ y3 మైనస్ y1 అంటే 3 మైనస్ y1 ప్లస్ x3 మైనస్ ఉన్నట్టుంది కదా -2 ఇంటూ y1 మైనస్ y2 మైనస్ y2 1. సో 2 ఇటు మల్టిప్లై చేస్తాం. 4 ఈక్వల్ టు మాడ్యులస్ -2x1 ప్లస్ 3 మైనస్ y1 మైనస్ 2y1 ప్లస్ 2 -2x1 3 మైనస్ y1 మైనస్ 2y1 ప్లస్ 2. 4 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -2x1 ఈ కంబైన్ చేస్తే -3y1 ప్లస్ 5. ఓకే, మాడ్యులస్ తీసేసినందుకు మనం దీనికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ప్లస్ ఆర్ మైనస్ని గిఫ్ట్ ఇవ్వాలి. ప్లస్ ఆర్ మైనస్ 4 ఈక్వల్ టు -2x1 మైనస్ 3y1 ప్లస్ 5. సో -2x1 మైనస్ 3y1 ప్లస్ 5 ఈక్వల్ టు ప్లస్ 4 డాట్ -2x1 మైనస్ 3y1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు -4. 4 8 తీసుకొచ్చేద్దాం. -2x1 మైనస్ 3y1 4 ఇటు వస్తే ప్లస్ 1 ఈక్వల్ టు 0. -4 ఇటు వస్తే -2x1 మైనస్ 3y1 ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఈ మైనస్లు గోల్ ఎక్కువ ఉంది కాబట్టి త్రూ అవుట్ ది ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేయండి. 2x1 ప్లస్ 3y1 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 2x1 ప్లస్ 3y1 మైనస్ 9 ఈక్వల్ టు 0. 5 ప్లస్ 4. ఓకే. సో కంబైన్డ్ ఈక్వేషన్ కదా, అంటే రెండింటిని ప్రొడక్ట్ చేస్తాం. 2x1 ప్లస్ 3y1 మైనస్ 1 ఇంటూ 2x1 ప్లస్ 3y1 మైనస్ 9 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈస్ 2x ప్లస్ 3y మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్ టు Good. Ninth problem. If the distance from P to the points 2, 3 and -2, 3 వీళ్ళకి నామకరణం చేద్దాం AB. సరే, ఓకే. The distance from the point P to the points A and B are in the ratio 2:3. డయాగ్రమాటికల్గా వెళ్దాం ఫస్ట్. సో ఏబీలు 2 పాయింట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ పాయింట్స్, కాదలరు, వీళ్ళు కాదలరు. 2, -3. సో ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ తీసుకోవాలి, మూవింగ్ పాయింట్. సో యాక్టివ్గా ఎటంటే మూవ్ అవుతుంది, మీలాగా చురుకైన పాయింట్ని ఒకటి తీసుకుందాం. ఎలా మూవ్ అవ్వాలంటే దానికి ఒక కండిషన్ చెప్పి మూవ్ అవ్వమనాలి. ఏంటి ఆ కండిషన్ అంటే, పిఏ డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిఏ డిస్టెన్స్ ఎంత ఉండనండి, బి నుంచి ఎంత దూరం ఉన్నా ఉండనండి. బి నుంచి ఎంత దూరం ఉన్నపో, ఏ నుంచి ఎంత దూరం ఉన్నపో, నా నుంచి నువ్వు ఎంత ఉన్నపో, బి కూడా ఉంటుంది, నా నుంచి కూడా నువ్వు ఎంత దూరం ఉన్నపో. కానీ ఏపీ డిస్టెన్స్కి బీపీ డిస్టెన్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 2:3 ఉండాలి. ఉదాహరణకి మీకు ఫీల్ రావాలండి ఏం చెప్తా అంటే, ఇప్పుడు పి 8, ఇది 12 యూనిట్స్ దూరంలో ఉంది. అంటే పి అనేది ఏ నుంచి 8 యూనిట్స్ దూరంలో పోయింది. పి ఏ నుంచి 8 యూనిట్స్ దూరంలో ఉంది. నేను 8 ఫీట్స్ దూరంలో ఉన్నా నీకు అని చెప్తుంది పి ఏతో. బీతో ఏం చెప్తుంది, నేను నీకు 12 ఫీట్స్ దూరంలో వచ్చా. సో ఇప్పుడు 8, 12 ఓకే. ఏబీలు ఏమంటారు, సరే ఓకే బాబు, 8కి 12కి రేషియో ఎంతమ్మా, 4 2 4 3 2:3 రేషియోలోనే ఉందిగా పి. ఈ డిస్టెన్సెస్ రేషియో 2:3నే ఉందిగా. ఓకే పి, వెరీ గుడ్, మేము చెప్పినట్టే వెళ్ళు, వెరీ గుడ్. పి ఇంకొంచెం దూరం పోయింది, వెరీ గుడ్, వెళ్ళని ఇంకొంచెం దూరం అయింది. సో ఈ దూరం చూస్తే ఈ 8 దీన్ని అనుకుంటాను మళ్ళీ. సో ఈ 8 దీన్ని చూస్తే 14 యూనిట్స్ ఉంది. ఇది చూస్తే 21 యూనిట్స్ ఉంది. సో ఇప్పుడు పి ఏమంటుంది, నేను ఇంకా దూరం వచ్చాను మీకు, నేను ఇంకా చాలా దూరం వచ్చా, వెళ్ళు, ఎంత దూరాన వెళ్ళు, ఏబీలకి ఏం ఇబ్బంది లేదు. డిస్టెన్స్ ఎంత,
A to B 14, B to P 21, రేషియో చెక్ చేసుకుంటే ఏబీలు 7 2s are 7 3s are వెరీ గుడ్ అమ్మా. నువ్వు దూరం పోయినా పర్లేదు, మా కండిషన్ ప్రకారమే మూవ్ అవుతున్నావు, వెరీ గుడ్. అట్లా మూవ్ అవ్వచ్చు పి. సో ఇలా పి ఎట్టన్నా మూవ్ అవ్వచ్చు. సో అది మూవ్ అవుతుందంటే దానికి ఒక లోకస్ ఏర్పడుతుంది కదా, ఆ లోకస్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నది మన క్వశ్చన్. గోవింద, లెట్ మిస్టర్ పి x1, y1 be a point on the locus. కండిషన్, గివెన్ కండిషన్. పి వాళ్ళ మమ్మీ డాడీ ఏం కండిషన్ పెట్టారు? ఇక నువ్వు ఎటు పోయినా కానీ పిఏ ఈస్ట్ పిబి 2:3 ఉండాలమ్మా అని చెప్పారు. సో ఆ కండిషన్ని మెయింటైన్ చేస్తుంది పి. సో ఆ కండిషన్ ఇంప్రూవైజ్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. పిఏ ఈస్ట్ పిబి ఈక్వల్ టు 2:3 కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ పిఏ బై పిబి ఈక్వల్ టు 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ లీడ్స్ టు 3PA equals to 2PB. Good. So to get rid of the square roots, we better do squaring on both sides. Thus we continue by squaring on both sides. We get here 3 square is 9. PA, if it is squared, we can write it as PA square. 9PA square comes on the left side and 4PB square comes on the right side. So what next? 9 into, just write what is PA square. The distance between P and A is PA. So you apply the distance formula, x1 minus 2 whole square plus y1 minus 3 whole square. And it is not required to keep the square root symbol as it is not PA, it is PA square. So PA square undi kabatti square root pettalsina avasaram ledhu. Good. So same way on the right side we find PB first, the distance between P and B. So x1 minus 2 whole square x1 minus 2 whole square plus y1 minus 3, that leads to y1 plus 3 whole square. So what remains, we just need to simplify it further. So expand this using a minus b whole square formula, x1 square minus 4x1 plus 4, y1 square minus 6y1 plus 9 equals to 4 into x1 square minus 4x1 plus 4 plus y1 square plus 6y1 plus 9. Thereafter multiply with 9 inside, 9x1 square minus 9 4s are 36x1 plus 9 times 4 is 36 plus 9y1 square minus 9 times 6 is 54y1 plus 9 times 9 is 81. 4x1 square minus 16x1 plus 16 plus 4y1 square 36. So then bring all my dear friends to the left side. 4x1 square, this is 4x1 square but this is 9x1 square. So 4x1 square it was the minus 4x1 square avutundi, then we get 5x1 square. Subtraction చేసేసాం అనుకోండి. సో దిస్ ఇస్ 9y1 స్క్వేర్ అండ్ 4y1 స్క్వేర్ కూడా ఇటు వస్తుంది అండ్ దిస్ ఆల్సో బికమ్స్ 5y1 స్క్వేర్. వెరీ గుడ్. నెక్స్ట్ x1 టర్మ్స్, దిస్ ఇస్ minus 36, this is minus 16. If it comes this side it becomes plus 16. So minus 36 plus 16 gives you minus 20x1. Okay na, minus 36 plus 16 minus 20. Minus 54y1 and this also becomes minus 24y1, thus it is minus 78y1. I hope it 74 78 5 cancel out. Okay sir, em chestam duradrashtam. Then what else left? 36 plus 81, here it is 36 plus 81 7 11 117. Am I right?
1 plus 6, 7, 8 plus 3, 11. Okay, 117. And on the right side, this is 16 plus 36. 16 plus 36 is 52. We have to subtract it. 52 it was the minus అవుతుంది కాబట్టి subtract చేస్తే and it leads to 5. It leads to 65. So plus 65 equal to 0. అయ్యయ్యో ఇది ఒక్కటే 78 కాకుండా 5 మల్టిపుల్ వచ్చి ఉంటే 5 టేబుల్ని చక్కగా క్యాన్సిల్ చేసి ఉండేవాళ్ళం. సో ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. జనరలైజ్డ్ ఈక్వేషన్ రాయండి, నేను ప్లేస్ లేదు అవాయిడ్ చేస్తున్నాను. 5x² plus 5y² minus 20x minus 78y plus 65 equal to 0 is the locus of the equation. Last problem ఉంది. రైట్, లాస్ట్ 10th ప్రాబ్లం. ABC 3 పాయింట్స్ ఇచ్చాడు. P అనే పాయింట్ ఎలా ఉంటుందంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేలా ఉంటుంది. కండిషన్ కూడా మనకు చక్కగా తయారు చేసి ఇచ్చారు. ఇంకా బెటర్ ఏంటంటే లోకస్ ఈ ఈక్వేషన్ రావాలని ఆన్సర్ కూడా చెప్పారు. బా ఆహా కండిషన్ రెడీగా ఉంది, ఆన్సర్ ఇది తెప్పించాలి, తెప్పిద్దాం. సో లెట్ P x1, y1 be a point on the locus. Given condition is PA² plus PB² equal to 2PC². సో సబ్స్టిట్యూట్ చేద్దామంటే PA², P to A డిస్టెన్స్, x1 minus 1 whole square plus y1 minus 2 whole square. రూట్ పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది PA² కాబట్టి. PB², సో P to B, x1 minus 2 whole square plus y1 minus 3, so y1 plus 3 whole square equal to 2PC². సో P నుంచి Cకి x1 minus 2, x1 plus 2 whole square plus y1 minus 3 whole square. సో ఇది మొత్తానికి 2 ప్రోడక్ట్ కాబట్టి 2కి బ్రాకెట్ పెట్టాలి. సో ఎక్స్పాండ్ చేద్దాం. x1² minus 2x1 plus 1 plus y1² minus 4y1 plus 4 plus x1² minus 4x1 plus 4 plus y1² plus 6y1 plus 9. సో లెఫ్ట్ సైడ్ మొత్తం a minus b whole square, a plus b whole squareలు ఎక్స్పాన్షన్ జరిగినాయి. సో ఇక్కడ లోపల x1² plus 4x1 plus 4 plus y1² minus 6y1 plus 9. సో దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2x1² plus 8x1 plus 8 plus 2y1² minus 12y1 plus 18. సో 2x1², 2y1². ఇక్కడ కూడా చూడండి x1² 2x1². ఈ రెండు కలిపితే 2x1. ఈ రెండు క్యాన్సిల్ కాలేదు, ఈ x1 ఈ x1 క్యాన్సిల్ కాలేదు, ఈ రెండు కలిపితే వచ్చేది ఈ 2x1² క్యాన్సిల్ అయింది. అటు ప్లస్ 2x1², ఇటు ప్లస్ 2x1² క్యాన్సిల్. అలాగనే y1² కలిపితే 2y1², ఇటు 2y1² క్యాన్సిల్ అయింది. ఇంకా ఏమీ లేవు అనుకుంటా. ఇక రాసేద్దామా ఈక్వేషన్, మిగిలినవి రాసేద్దాం నీట్గా. సో ఇది -2x1, ఇది -4x1 -8x1. అలాగే -4y1 plus 6y1 plus 2y1. 1 4 5 4 9 plus 9 18. రైట్ సైడ్ 18 అనుంటుంది కదా అటువైపు, తర్వాత క్యాన్సిల్ చేద్దాం. సో 8x1 ప్లస్ 8 ప్లస్ 8 తర్వాత -12y1 ప్లస్ 18. మనకు ఆన్సర్ కూడా ఏం రావాలో క్లియర్గా ఉంది కదా, ఉందా? -6x1, సారీ -2x1 -4x1 -6x1. మిగిలినంతా ఓకే. రైట్, ఇక అరేంజ్మెంట్ చేద్దాం. -6x1 8x1 ఇటు తీసుకురండి, -14x1 అవుతుంది అంతా, అంతేనా? -6 -8 -14 ప్లస్ 2y ప్లస్ 12y ప్లస్ 14y 1. 18 క్యాన్సిల్ చేయొచ్చు చక్కగా. ఈ 8 ఒకటే ఇటు వస్తుంది, -8 = 0. అన్నిట్లో -2 కామన్ తీస్తే మనం ఇది 7x1, ఇది -7y1, ఇది +4 = 0. -2 పోతే 0 అవుతుంది. సో therefore the required locus is, మనం ఫైండ్ చేయటం ఆల్రెడీ ఇచ్చాడు కదా, = 0. సో ఇదండి
లోకస్ చాప్టర్ ఫటాఫట్ అయిపోయిన వీడియోలు. మీకోసం నేను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ బాగా అడుగుతున్నారు. సో మీ ముందుకు నేను నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ తీసుకొస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.